అపూర్వ విజయాన్ని కట్టబెట్టిన పిఠాపురం ప్రజానికానికి చేతులు జోడించి నమస్కరించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. లంచాలు తీసుకోకుండా ప్రజల అభ్యున్నతికి పాటుపడతానని ఉప్పాడ వేదికగా ప్రజల సమక్షంలో ప్రమాణం చేశారు పవన్. ఇన్ని దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఇంత ఘన విజయం ఎవరూ చూడలేదు. దానికి బీజాలు ఇక్కడి నుంచే పడ్డాయి, పిఠాపురం నుంచే పడ్డాయి. మీ ఆవేదన ఓట్ల రూపంలో మళ్లించి ఈ కూటమి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ కూటమిని గెలిపించినందుకు మీకు చేతులెత్తి రెండు చేతులెత్తి మీకు నమస్కరిస్తున్నాం. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు చెప్పాను? ఇందాక రోడ్ల గురించి అడుగుతూ ఉన్నారు మీరు. అంటే ఒక 9 నెలల సమస్యనే పరిష్కరించగలిగిన వాళ్ళం ఒక ఆడబిడ్డ పోతే రోజువారీ మనం నడిచే రోడ్లని మేము వేయమా చెయ్యమా? భారతదేశంలో ఎన్ని స్థానాలు గెలుచుకున్నది ఎంత న్యూస్ అయిందో లేదో తెలియదు, కానీ ఇన్ని దశాబ్దాలు 21 సీట్లు పోటీ, మన అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్లు, 23 స్థానాలకి 23 స్థానాలు 100కి 100% స్ట్రైకింగ్ రేట్ 100% గెలుచుకోగలిగామంటే మీరు ఎంత బలంగా నిలబడ్డారో ఈ రోజున. దేశం మొత్తం ఒక చరిత్ర అయింది అది. భారతదేశపు రాజకీయ చరిత్రలో ఇలాంటి అద్భుతమైన విజయం ఎవరు చూడలా. రక్తం చిందించకుండా ప్రజాస్వామ్య విధానాల ద్వారా ఒక విప్లవాన్ని తీసుకొచ్చారు. ఒక అరాచక ప్రభుత్వాన్ని కింద కూలదోసి మీరు మట్టిలో కలిపేశారు. 151 స్థానాలున్న ఒక ప్రభుత్వాన్ని, ఒక అరాచక ప్రభుత్వాన్ని 11 స్థానాలకి కుదించారంటే ప్రజాస్వామ్యం తాలూకు అత్యంత గొప్ప లక్షణం అది. అది మీరు పాల్గొనుంటేనే విదేశాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి రైళ్లు, బస్సులు, ఎక్కడో హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి